ఇది అలవాటు అయిపోయింది. నేను ఉప్పల్ నుంచి వచ్చిన ఈ బిజినెస్ ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నా. నేను పార్ట్ టైం స్టార్ట్ చేయలేదు, స్టార్టింగ్ నుంచే ఫుల్ టైం వచ్చిన. ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ ఏం లేకుండే. బిఫోర్ వెస్టీజ్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించిన తర్వాత బాగా డబ్బులు సంపాదించాలని రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన. అది కూడా కొద్ది రోజులకి ఆగిపోయింది. హ్యాపీ ఉంది నిజంగా. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండే, కానీ ఆ ఇబ్బందుల నుంచి కొంచెం 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 ఫ్రీ అయిపోయినాం. చాలా హ్యాపీ ఉంది. నిజంగా మనం వెస్టీలో ఉండడం అదృష్టమా కాదా? అవునా కాదా? వెస్టీలో ఉండడం అదృష్టం అంటే దాంట్లో విన్నింగ్ టైంలో ఉండడం ఇంకా అదృష్టం. అవునా కదా? ఒకసారి మన వెస్టీలో విన్నింగ్ టీం గురించి ఒకసారి గట్టిగా క్లాప్ చేయాలి. అక్కడ కొంచెం శ్రమ తగ్గిపోతుంది, ఎక్కువ ఫోర్స్ ఏముండదు. సార్ నన్ను ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు. సార్ ఫస్ట్ నాకు ఏం చెప్పిందంటే 100 పీవీ ఎక్కితే 100 పీవీ తీసేసుకున్నా. 100 పీవీ తర్వాత మళ్ళీ మన విన్నింగ్ టీమ్ సిస్టంలో మనం సిస్టమ్ ఉంది కదా, సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి సబ్బు పేస్ట్ 20 పీవీలు ఇప్పించలే. శ్రీనివాస్ సార్ చాలాసార్లు చెప్తాడు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 100 పీవీలతో ఎవరు జాయిన్ చేయించినా 100 కంటే తక్కువతో జాయిన్ చేయించలే. అప్పుడు అట్లా వర్క్ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రోడక్ట్ తీసుకున్నది మంగళవారం 21 తారీఖు ప్రోడక్ట్ తీసుకున్నా. ఆ మంత్ ఆఫర్ ఏముందంటే 6 మందికి న్యూ జాయినింగ్ చేపిస్తే 6 మందికి న్యూ జాయినింగ్ 100 పీవీతో చేపిస్తే 2500 వచ్చారు ఫ్రీ ఉంటాయి. నేను స్టార్ట్ అయినప్పుడు అది కొద్ది రోజులు ఉంటాయి ఆఫర్. అది 10 రోజులు అంటే జనవరి 21 నుంచి 31 వరకు. నాకు ఫస్ట్ వరకు టైం ఉందనేది కూడా నాకు తెలియదు. ఆ 10 రోజులలో నేను 6 మందికి 100 పీవీతో ప్రొడక్ట్ ఇప్పించిన. దాంట్లో ఒక ఆయన 5 మందికి ఇప్పించిండు. 6వ పర్సన్కి ఇప్పిద్దాం అనుకుంటే కానీ కాలేదు. అంటే ఆల్మోస్ట్ అప్పుడు 10,000 పీవీలు బిజినెస్ ఉన్నప్పుడు కరెక్ట్గా 10 రోజులలో 6 మందికి ఐడి ఇచ్చి ప్రోడక్ట్ ఇప్పించేసిన. 2 నుంచి 4 తారీఖు వరకే కోర్. అవునా కదా? ఇప్పుడు ఈ కోర్ చేయడము అప్లై చెప్తే బాగుంటుందా? ప్రతి నెల సెల్ఫీ గురించి మనమే అసలు ఎప్పుడు 2 నుంచి 4 తారీఖు కోర్ అయిపోతుంది అని నమ్మకం ఉంటే బాగుంటుందా మన అప్లై? 2 నుంచి 4 తారీఖు అయిపోతుంది అని నమ్మకం ఉంటే బాగుంటుంది. అవునా కదా? నేను అన్ని అప్లై ముందే చెప్తున్నా. అవునా కదా? శ్రీనివాస్ సార్ నాకు ఎప్పుడు నీ సెల్ఫీ కొన్నావా అని ఎప్పుడు అడగలే. నన్ను ఇప్పటివరకు కూడా నీ సెల్ఫీ కొనుక్కున్నావా అని ఎప్పుడు అడగలే. ఎందుకు? అడగ ముందుకే నేనే కొనుక్కునేది. సార్ కూడా అర్థమైపోయింది. మళ్ళీ సార్ ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కొనుక్కుంటాడని అర్థమైపోయింది. అవునా కదా? ఇంకొకటి ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఈ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు చాలా మటుకు ఎవరికైనా సరే ఇప్పుడు కొంచెం అనుభవం ఉంది, మనకు బయట కొంచెం అనుభవం ఉంది. చాలా మటుకు ఏమనిపిస్తుంది అంటే నాకు అన్నీ తెలుసు కదా, ఇంత అనుభవం ఉంది అని అనిపిస్తుంది. స్టార్టింగ్లో సిస్టమ్ గురించి చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే సబ్బు పేస్ట్ కొనుక్కోవడం, వాడుకోవడం, నచ్చిన దాని గురించి చెప్పడమే కదా, మళ్ళీ ఇవన్నీ ఏంటి అని నాకు అనిపించింది కొత్తలో. కానీ ఆ తర్వాత సిస్టమ్ పవర్ ఏంటంటే మనం పాటించినప్పుడే. ఇప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు, అందరూ అంటే కరెక్ట్ ఉంటుందా? నేను చేసి అది చేయమని చెప్తే బాగుంటుందా? అవునా కదా? ఇప్పుడు మనం సీడీలు వింటున్నాం, విన్నది రిపీట్ అయినా కూడా మళ్ళీ వింటుంటాం. అవునా కదా? నేను విన్నదే కదా మనం ఇప్పుడు అనుకుంటామా? అట్లనే ఇక్కడ చేసిందే ఏదైనా రిపీటెడ్. ఇప్పుడు చాలా మటుకు ఏమనుకుంటారు అంటే చేసిందే చేయడం అంటే ఈరోజు మనం బతుకున్నామంటే కూడా రోజు రిపీటెడ్ అదే చేస్తూనే ఉంటాం. అవునా కదా? ఇందులో కూడా సేమ్ అదే చేయాలి. సిస్టమ్ ఏదైతే ఉందో అది నాకు ఎంత తెలిసినా కూడా ఆ సిస్టమ్ నేను పాటిస్తేనే నన్ను చూసి టీం కూడా పాటిస్తారు. అవునా కదా? అంటే ఎంత పీవీలు ఎన్ని? 160. మనకు ఎస్పీ బాబు సార్ 150 పీవీ కోర్ అంటే 150 పీవీ చెప్పేది, కానీ మనకు ఇంకొక 10 పీవీస్ ఎక్స్ట్రా చేస్తే 2 వోచర్స్ వస్తాయి. అవునా కదా? ఈ 160 పీవీ ఇంకా వీలైతే నాకు ఏమనిపిస్తుంది అంటే 200 తీసుకుంటే ఇక బెటర్. ఇక 40 పీవీల గారు ఆలోచన చేసేదానికంటే 200 పీవీలు తీసుకున్నాం అనుకో 2 కన్సిస్టెన్సీలు వస్తాయి. అవునా కదా? 60 పీవీ వచ్చేది బాగుంటుందా? 1250ది 2500ది బాగుంటుందా వచ్చారు?
2500 బాగుంటుంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి? 200 బెటర్, అవునా కదా? ఇది అర్థమైన వాళ్ళు అందరూ అదే చేస్తారు. మనకు 200 ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇంకొకటి ఏంటంటే మనం బిజినెస్లో సక్సెస్ కావాలంటే మన సెల్ఫీ ఉంటే సరిపోద్దా, ఇంకా మళ్ళా కొత్తగా బిజినెస్ కూడా చేయాలా వద్దా? చేయాలి కదా. కాబట్టి మరి బిజినెస్ మనం ప్రతి నెల ఎంత బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చేసుకుంటూ పోతే బాగుంటుంది, మనం అనుకున్నట్టుగా మనం పని చేసుకుంటూ పోతే కావచ్చు కాకపోవచ్చు, కానీ మనం అయితే ప్రయత్నం అయితే చేయాలి, చెప్పనైతే చెప్పాలి, అవునా కదా? ఇప్పుడు మనం 160-200 పీవీస్ మనం చేసినామంటే ఒక 500 పీవీ అంటే మన ఇప్పుడు ఇది 150 ప్లేస్లో 200 చేసినాం అనుకుందాం. ఇప్పుడు మనం 500 పీవీ సర్కిల్లో ఇంకొక 300 పీవీలు నెల మొత్తంలో మనము ప్లాన్ చెప్పిన దగ్గర కావచ్చు, న్యూ జాయినింగ్ కావచ్చు, ఇంకొక 300 పీవీ చేయొచ్చా? నేను సెల్ఫీ 500 కొనుక్కోమని చెప్తలేను, చేయొచ్చా? అట్లా చేస్తే 100% మన పిన్స్ తొందరగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు 90 రోజులలో కొంతమంది పిన్స్ చేంజ్ అవుతున్నాయి, 6 నెలల కార్లు వస్తున్నాయి, సంవత్సరంలో వాళ్ళు పెద్ద లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఎట్లా అంటే ఇవన్నీ పాటిస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నారు, అవునా కదా? కాబట్టి మనము ఈ 500 పీవీ సర్కిల్లో మనం పని చేస్తే, నేను 500 పీవీ సెల్ఫ్ తీసుకోమని అనట్లేదు, 500 పీవీ సర్కిల్లో మనం పని చేయాలి. చెప్పాలా 200? ఏది బెటర్ ఉంది? 200. ఓకే, 200 మనము నేను ఈ 160 తీసేస్తాయి. ఓకే, 200 పీవీ మనం చేసినాం, అవునా? ఇప్పుడు ఈ 200 పీవీ మనకు ఏదైతే మనకు 3 స్టెప్స్ టు క్రౌన్ సీడీ విన్నారు కదా. ఈ 3 స్టెప్స్ టు క్రౌన్ సీడీలో కోరు గోవేటర్ ఇది ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనము 200 పీవీ చేసినాము, మనం ఇక్కడ ఉన్నాం, సపోజ్ ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు మనము ఇక్కడ 6 మంది కాకుండా ఇంకొక 2 ఎక్కువ ప్లాన్ చేసుకోమని చెప్తాను నేను ఎప్పుడైనా సరే. మొన్న కూడా జూమ్లో చెప్పిన, క్రౌన్ కాకుండా యూసీడీ ప్లాన్ చేసుకోండి. ఎందుకు యూసీడీ? కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి, అవునా కదా? ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ కోర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే గోగేటర్ అంటే 6 మంది. కానీ శ్రీనివాస్ సార్ నాకు చెప్పింది ఏంటంటే 6 కాకుండా ఇంకో 2 ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటే, శ్రీనివాస్ సార్ చెప్పిన దాంట్లో ఆ 8 మందితో ఇది చేసుకుంటే మన కంపెనీ నుంచి ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది. యూసీడీ అయిపోయినామంటే నెక్స్ట్ మనకు డిఈసీడీ మార్గం కూడా క్లియర్ అయిపోయినట్టే, ఓకేనా? ఇప్పుడు సేమ్ మనం కూడా ఏం చేసినామంటే ఒక 8 మందికి సేమ్ ఇది చేపిస్తున్నాం. అంటే వీళ్ళు స్టార్ట్ చేయగానే కోర్ తోటి స్టార్ట్ చేస్తారా అంటే చేయకపోవచ్చు, 100 పీవీ తోటి స్టార్ట్ చేయొచ్చు, మేబీ కోర్ తోటి కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు 12,000 ఇంటూ 4 నెలలు అనుకుంటే ఎంత అవుతుంది? 12,000 సారీ ఎంత అవుతుంది? 48,000 అవుతుంది, అంతేనా? ఈ 48,000 అనుకుంటే మనకు 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, అవునా? ఇప్పుడు ఇదే 48,000 4 నెలలు కొనుక్కొని మనకు సీజన్ టైం వరకు మన దగ్గర స్టాక్ పెట్టుకుంటాం. 50,000 స్టాక్ అయినా నాకు సీజన్లో పోతుంది 4 నెలల తర్వాత అనుకునే వాళ్ళు 400 పీవీ 400 పీవీ ఇంటూ 4 మంత్స్ మనకి ఇంత అమౌంట్ అవుతుంది కదా, 4 నెలలకు అవుతుంది. అది దీంట్లో ఈ 400 పీవీలో మన ఇంట్లో 200 సెల్ఫీ తీసుకుంటూ ఉంటున్నాం కదా, ఇంకో 200 మనం అగ్రికల్చర్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. ఇట్లా 48,000 బిజినెస్ చేసుకుంటే మనకు 10,000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అడిషనల్గా. 48,000 ఒకటేసారి తీసుకుంటూ రాదు, ఆ సీజన్లో టైంలో తీసుకుంటారు. కానీ మనం ముందు నుంచే ప్లానింగ్ తోటి ఇట్లా తీసుకుంటే కూడా మనకు 10,000 అడిషనల్గా ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ మనం ఎవరికి పోయి ఇచ్చుకున్నా కూడా 10,000 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అది మనకు పెట్రోల్ ఖర్చులకైనా అవుతాయి, అవునా కదా? అడిషనల్గా 10,000 ఎక్స్ట్రా వస్తుంది. ఇది మనం చాలా మటుకు ఇది బిజినెస్ చేసి మనం పాటించాలి, ఇది బెటర్ ఉంటుంది. ఎందుకంటే 10,000 రూపాయలు ఎందుకు కొనుక్కోవాలి మన కంపెనీ ఇచ్చేది. కాబట్టి ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనము ఒక 500 పీవీ సర్కిల్లో పనిచేసినాం, 500 పీవీ సర్కిల్లో మనం పనిచేస్తున్నాం. ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకున్నాం. నేను ఒక 200 పీవీలు 300 వేరే వాళ్ళకి ఇప్పించాలి కొత్తది. న్యూ జాయినింగ్ పోయింది సార్. అట్లనే సేమ్ వీళ్ళని కూడా అనుకుందాం, ఒక 200 పీవీ బెటర్ అనుకున్నాం కదా, మనలాగానే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 200 ఇంటూ 8 లెక్స్ కదా, ఎంత అవుతుంది? ఓకే, 1,600 1600
ఓకేనా 1600 1600 ఒక పీ మిస్టేక్ ఉండదు. ఇక కవర్ చేసే పర్ఫెక్ట్గా కవర్ చేద్దాం. ఈ ఒక్క పీని ఎప్పుడు తక్కువ చేయకండి. మన బిజినెస్లో ఒక్క పీవి తోటి కూడా క్వాలిఫై మిస్ అవుతాం. ఓకేనా 4500 ఒక పీవి ఒకవేళ 1 మంత్లో చేసినాం అనుకో మనం ఏమవుతాం ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అయిపోతాం. ఇప్పుడు ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ కావాలని మనం ఇట్లా చెప్పినాం, అందరూ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవుతారని అయితే నేను కూడా చెప్పాను. మనం ఇట్లా పనిచేసినప్పుడు ఇలా ఈ మంత్ మిస్ అయినా కూడా నెక్స్ట్ మంత్ అన్న డైరెక్టర్ అవుతాడా కాడా? అవుతాడు కదా. ఇంకొక విషయం ఏంటంటే మనము బిజినెస్లో ప్లాన్ చెప్పేటప్పుడు చెప్తాం, నేనైతే పక్కా మెన్షన్ చేస్తా, మనము ఏదైతే ప్రతి నెల ఒక 5,000 6,000 కొనుక్కుంటున్నాం డైరెక్టర్ లెవెల్ నుంచి 10% ఇస్తుంది. అవునా కదా? మనకి ఎప్పటి నుంచి 10% వస్తుంది? అందరూ డైరెక్టర్సే ఉన్నారు కదా, డైరెక్టర్ నుంచే 10% వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ అంటే మినిమం క్వాలిఫైడ్ పీవీస్ ఎన్ని ఉండాలి మనకు? 2,600 ఒక పీవీ. మర్చిపోతారు మీరు, ఒక్క పీవీ కూడా గుర్తుపెట్టుకోవాలి, 2,600 ఒక పీవీ. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్టర్ అయిపోయినా నేను, నాకు 10% టీం నుంచి ఎక్కడి నుంచి టర్న్ ఓవర్ వచ్చినా కూడా 10% వస్తుంది. కానీ నాకు సిల్వర్ నుంచి సేమ్ మళ్ళీ నాకు ఇట్లనే టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు 10% వస్తుందా అంటే సిల్వర్ నుంచి అట్లా రాదు. నేను ఇది కూడా కవర్ చేస్తా, ఎందుకంటే చాలా మంది క్లారిటీ లేక సిల్వర్లో బ్రౌన్లో ఇప్పుడు సపోజ్ వచ్చిన చెక్ అంటే సిల్వర్లో ఒకసారి తక్కువ వచ్చింది అనుకో, నాకు ఎక్కువ వస్తుంది అనుకున్నా తక్కువ వచ్చిందని అనుకుంటారు. అవునా కదా? ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే సిల్వర్కి వచ్చేసరికి ఇదొకటి నేను కవర్ చేస్తున్నా. సిల్వర్లో ఇప్పుడు ఈయన బ్రౌన్స్ అయితేనే మనం సిల్వర్ కదా, బ్రౌన్స్ ఈయన బ్రౌన్ డైరెక్టర్ అయితే మనకు సైడ్ వాల్యూమ్ నుంచి సిల్వర్ కావాలి. 8 లెగ్ల మీద పనిచేస్తే మనకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఉంటుందా? 8 లెగ్లలో పనిచేస్తే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఉంటుందా? ఎప్పుడన్నా ఉండదు. చాలా మటుకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే వెడ్త్ లేకుంటేనే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 8 లెగ్స్ వేసినాం కానీ నేనైతే 10 లెగ్స్కి తక్కువ ఉండకుండా చూసుకోండి అనే చెప్తాను. 10 లెగ్లు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. 10 లెగ్లు ప్లాన్ చేసుకుంటే మనకు 8 మంది కరెక్ట్ ఉన్నా యూసీడీ అయిపోవచ్చు. ఓకేనా? కాబట్టి మీరు 10 లెగ్స్ మీద ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనము డైరెక్టర్ అయిపోయినాం 4,500 రూపాయలతోటి. మన చెక్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది చెక్? 4,500 పీవీలతోటి. 4,500 పీవీలు అంటే ఎంత టర్న్ ఓవర్ అంటే ఎంత? 2,600 పీవీలు అంటే ఎంత అవుతుంది కంపెనీ లెక్క ప్రకారం? 60,324 7,000 74,000 కదా, 78 ఓకే 78,000. అవునా? ఇప్పుడు దీంట్లో మనకు 7 నుంచి 8,000 వచ్చే అవకాశం ఉంటుంది. 7,000 to 8,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఏది? టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి. ఒకవేళ మనం ఇది కాకుండా 2,000 ఒక పీతో కూడా కొంతమంది క్వాలిఫై చేసుకుంటారు. అప్పుడు ఎంత ఉంటుంది? 3,000 3,500 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. 3,000 3,500 ఎంత తగ్గింది? 50% తగ్గింది. అవునా కదా? టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 600 పీవీ ఎక్స్ట్రా చేస్తే మనకు చెక్ డబల్ వస్తుంది. కాబట్టి మనము సిల్వర్ అంటే ఇప్పుడు బ్రౌన్స్, ఒక్క నిమిషం నేను ఇది క్లియర్ చేస్తా. బ్రౌన్ డైరెక్టర్కు 2,600 ఒక పీవీ, ఇది మినిమం పాస్ మార్క్ లేదు. అవునా? సిల్వర్కు సైడ్ వాల్యూనే చెప్తాను నేను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సిల్వర్కు 2,100 ఒక పీవీ ఉండాలి. 125 పీవీ వస్తే మన చెక్ మళ్ళీ సైడ్ వాల్యూమ్ తోటి 10% తగ్గనే తగ్గదు. 25,000 నుంచి 30,000 చెక్ ఉంటుంది సిల్వర్లో. అనుకుందాం ఇక్కడ బ్రౌన్ డైరెక్టర్ ఫాస్టర్ బ్రౌన్స్ ఎంత అయింది? 13,500. సిల్వర్లో నా చెక్ పెరగాలంటే ఒక ఎల్ఓబి తోటి అంటే 5625 ప్లస్ నా సైడ్ వాల్యూమ్ 2,100 ఒక పీవీ ఇది ఉంటే మన చెక్ ఎంత ఉంటుంది? 25,000 నుంచి 30,000 ఉంటుంది.
కాబట్టి సిల్వర్ నుంచి మనకు ఎల్ఓబిల మీద ఫోకస్ చేయాలి. ఇది గోల్డ్ స్టార్ ఏదైనా సరే ఎల్ఓబిల తోటి ఒక్క లెగ్ నుంచి 5,625 పీవీలకు తగ్గకుండా ఇది చేసుకుంటే మనకు చెక్ అనేది 10% ఉంటుంది. ఎప్పటి నుంచి? సిల్వర్ నుంచి. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందా? ఓకేనా? క్లియరా? ఎస్. మనకు గోల్డ్ సైడ్ వాల్యూ ఎంత ఉండాలి? గోల్డ్కు 1800 ఒక పీవీ ఉండాలి. వీలైతే ఆ ఒక్కటే ఎల్ఓబి నుంచి 2 లెగ్లకు ఎల్ఓబిల మీద ఫోకస్ చేసుకుంటే మాత్రం అది కూడా మంచి చెక్ ఉంటుంది. ఓకేనా? 1800 ఒక పీవీ గోల్డ్ డైరెక్టర్ నుంచి. స్టార్ 1000 ఒక పీవీ సైడ్ వాల్యూ. ఈ 3 లెగ్లలో ఎవరికి ఎల్ఓబి లేకుంటే చెక్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి ఎవరైనా సిల్వర్ గోల్డ్ స్టార్ లెవెల్లో ఉన్నా నాకు ఎల్ఓబి లేవు చెక్ తక్కువ వచ్చింది అంటే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ కింద డెప్త్ ఏదైతే వీళ్ళ పిన్స్ అంటే మనం స్టార్ లెవెల్లో ఉన్నాం, మన కింద ఒక 2-3 స్టార్లను ప్లాన్ చేసుకోండి. కానీ ఎల్ఓబిల మీద ఫోకస్ చేస్తే 100% మంచి చెక్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎస్. దాని తర్వాత డైమండ్ డైరెక్టర్కి ఎంత కావాలి? డైమండ్ డైరెక్టర్కు 501 పీవీసీ. ఒక పీవీ కూడా మర్చిపోవద్దు. మనం ఏదైతే చెప్తాం వాళ్ళు అదే మైండ్లో పెట్టుకొని 500 కొట్టిస్తారు. లాస్ట్కి మళ్ళీ తెల్లారు మనమే చెప్తాం. ఇప్పుడు ఏదైతే 500 చెప్పారో వాళ్ళే ఒక పీవీ తక్కువైందని మళ్ళీ చెప్పాలి. అవునా కదా? సెల్ఫీ అవసరం లేదు, సైడ్ వాల్యూమ్ అవసరం లేదు. మనకి ఎట్లయినా 200 సెల్ఫీ ఉంటుంది కదా. దీంతో క్రౌన్ డైరెక్టర్ క్వాలిఫై అయిపోతాం. క్రౌన్ నుంచి మనకు ఎలాంటి సైడ్ వాల్యూమ్ ఉండదు. సైడ్ వాల్యూమ్ తోటి ఏం అవసరం లేదు, సెల్ఫీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇట్లా మనం చేసుకుంటూ పోతే 100% సక్సెస్ అయితే. ముందు పని చేస్తే మనకు ఎప్పుడు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం రాదు. ఇప్పటి వరకు నాకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు శ్రీనివాస్ సార్ కూడా ఇక్కడనే ఉన్నాడు. నేను క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు ఈ 6 లెగ్లు క్వాలిఫై అయ్యాక 2,800 పైన ఉన్నాయి. 2,800 పైన సైడ్ వాల్యూమ్ ఉంది. క్రౌన్కి సైడ్ వాల్యూమ్ ఎంత కావాలి? సెల్ఫీ ఉంటే కాదు. అవునా కదా? నేను క్రౌన్ డైరెక్టర్ అయినాక నాకు 2,800 ఉన్నాయి అంటే ఎక్స్ట్రా లెగ్లు ఉన్నాయా లేదా? ఎక్స్ట్రా లెగ్స్ ఉన్నప్పుడు మనకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఎవరైతే సైడ్ వాల్యూమ్ కాలు ఎత్తి బిల్స్ చేంజ్ చేయకుండా సైడ్ వాల్యూమ్కి ఇబ్బంది పడుకుంటా ఆయన ఏం చెప్తారంటే నేను డెప్త్ వర్క్ చేస్తున్నా అంటారు. ఇవి నాకేమనిపిస్తా అంటే నేను డెప్త్ వర్క్ ఎప్పుడు చేస్తా? నేను నా పని ఆపుకొని డెప్త్ వర్క్ ఎందుకు చేయాలి? అవునా కదా? ఇప్పుడు నేను 10 లెగ్లు వేసినప్పుడు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమే రాదు. దగ్గర నుంచే ఉన్నాడు చాలా రోజుల నుంచి. ఆయన చాలా మటుకు ఏంటంటే మనకు ఐడీలు ఉన్న వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ ఐడి ఇస్తా అని చెప్పిపోతాడు అన్నట్టు. మనం అట్లా కాదు, వేరే టీంలో. ఆయన ఒకసారి నాకు ఇట్లనే ఫోన్లో మాట్లాడాడు. మన డౌన్లైన్ తోటే ఒక ఆయనతో మాట్లాడుకుంటా నాకు ఫోన్ ఇచ్చిండు. మాట్లాడినా నేను, సార్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు అంటే గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా అని చెప్పిండు. చాలా రోజులు అవుతున్నట్టు సార్ గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉంది అంటే అవును సార్ డెప్త్ వర్క్ చేస్తున్నా, డెప్త్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత పిన్ చేంజ్ చేద్దామని డెప్త్ వర్క్ చేస్తున్నా అని అన్నాడు. ఎందుకు సార్ 3వ పర్సన్ వస్తా అంటే వద్దా అంటారా అని నేను. 3వ పర్సన్ వస్తా అంటే వద్దా అంటారా అంటే ఆయనకు అర్థమవుతుంది అప్పటికే. నేను చెప్పిన ఇవన్నీ నేను చాలా విన్నా సార్. నేను పని చేయని వాళ్ళందరూ ఇదే చెప్తారు. ఎవరైతే వర్క్ చేయరో వాళ్ళు చెప్పే మాట అదే. ఏంటి? నేను డెప్త్ స్ట్రాంగ్ చేస్తున్నా, ఈయనకి ఏదో ఇప్పిస్తుంది. నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే ఈయనకి ఇప్పిస్తా అంటే ఎవరు ఇప్పియలేరు. ఆయన పని చేయకుండా ఇప్పిస్తావా? మన పని మనం చేసుకుంటూ పోవాలి, కమ్యూనికేషన్ చేసుకుంటూ పోతే. ఇప్పుడు సపోజ్ ఇది నేను ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ చెప్పిన, లేదు మనం 2 నెలలైనా డైరెక్టర్ కావాలి. ఒకవేళ 2 నెలలు 3 నెలలు కూడా కాలేదు, 6 నెలలు టైం తీసుకుంటాం డైరెక్టర్ కావడానికి. ఓకేనా? నేను 7 నెలలు నెక్స్ట్ మంత్ ఒకటేసారి క్రౌన్ అవుతా అంటే ఏమనిపిస్తుంది? నేను 3 నెలలు అయినా జాబ్ కాలే, 6 నెలలు అయినా కాలే. ఒకవేళ 7వ నెల నేను డైరెక్ట్ క్రౌన్ అవుతా అంటే ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం పోతుంది. అవునా కదా? ఈయన 6 నెలలు అయినా కూడా బ్రౌజ్ కాలేదని ఒకటేసారి క్రౌన్ చేస్తా అంటుంది. కాబట్టి మనం చేసే పని స్పీడ్గా మన సక్సెస్ కనిపించాలి. అవునా కదా? నాకు 10,000 పీవీ లాక్డౌన్ టైం, షాపులు బంద్, అన్ని బంద్. నేను 10,000 పీవీలు నేను ఇంచుమించు 3 నెలల 10 రోజులలో అట్లా చేసిన 10,000 పీవీలు. నేను డైరెక్టర్ అయినప్పుడు నాకు పెద్ద చెక్ ఏం రాలేదు, 4,869 వచ్చింది. కానీ ఆ లాక్డౌన్ టైంలో డైరెక్టర్ అయితే ఈ టైంలో ఎట్లా అయినా నువ్వు అని అడుగుతున్నాను. అంటే అప్పుడు 10,000 పీవీ
అయినా కూడా స్పీడ్గా పనిచేసినాం. వాస్తవాన్ని నేను వచ్చిన ఏదైతే వచ్చిందో ఇక్కడ బాగా సాధించాలి, మంచి సక్సెస్ కావాలని వచ్చినా కానీ ఆ లాక్డౌన్ టైంలో పాసిబుల్ కాలేదు. అయినా కూడా నేను ఏ రోజు కూడా సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం రాలేదు. నేను ఏ రోజు కూడా నేను బిజినెస్ పరంగా ఇంకొకటి చాలా మటుకు ఏంటంటే మనం ప్లాన్స్ చేయకుండా ఎక్కువ అప్లైన్ తోటి చేసి మాట్లాడేటప్పుడు ఏమో కాదు, కొంతమంది వస్తారు కానీ మనం ఎక్కువ మందిని కలవాలి. మనం ఏం చేస్తామంటే ఆ కొంతమందికి చెప్పి వాళ్ళనే మార్చాలని చూస్తాం. వాళ్ళు మారుతారా? మారదు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఆడపిల్ల ఉన్నది, ఒక ఇంటికి ఇవ్వాలనుకుంటున్నాం. మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి ఇస్తామా, లేకుంటే ఆయన క్వాలిటీస్ లేకుండా ఇచ్చి మార్చాలని చూస్తామా? క్వాలిటీస్ మార్చాలని చూస్తే బాగుంటుందా, లేకుంటే మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందా? మరి మన బిజినెస్లోకి ఎవరు కావాలి? తీసుకొచ్చి మారుదామా, లేకుంటే మంచి వ్యక్తి వచ్చేదాకా ప్లాన్ చెప్పుకుంటూ వెళ్దామా? మన ప్లాన్స్ మనం చెప్పుకుంటూ పోతే 100% మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు వస్తారు. మనం ఉందా? ఈ బుక్లో మీకు ఇక్కడ క్లియర్గా ఉంది ఏ లెవెల్లో ఎంత సైడ్ వాల్యూమ్ ఏంది అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ వాల్యూమ్ విషయంలో చాలా క్లారిటీ ఉండాలి. అది చిన్న మిస్టేక్ అయితే పెద్ద పని ఉంటుంది. హెడ్ ఆఫీస్కి వెళ్ళి టైం అయిపోయినాక హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి, లేకుంటే అది కూడా కావచ్చు కాకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ క్లోజింగ్ కూడా మనకి 20వ తారీఖు వరకు అయిపోవాలి. ప్రతి నెల 20వ తారీఖు వరకు మనం ఏ పిన్ ఉంటామో ఆ పిన్ క్వాలిఫై అయిపోయినట్టు చూసుకోవాలి. లాస్ట్ వరకు చూడవద్దు. ఓసారి ఏమైపోతుందంటే లాస్ట్ మినిట్లో ఒక పీ తక్కువైంది, 2 పీలు తక్కువైందంటే అది డబుల్ పని అవుతుంది. అవునా కదా? అట్లా కాకుండా చూసుకోండి. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందా? ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైతే క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఒక 3 నుంచి 4 ఎల్ఓబిల్ తోటి ఇది చేసుకుంటే ₹1,00,000 తీసుకోవచ్చు. 3 నుంచి 4 లెగ్లలో ఎల్ఓబిల్ వస్తే 80,000 నుంచి ₹1,00,000. అసలు ₹1,00,000 తక్కువ క్రౌన్లు ఉండనే ఉండవద్దు. అవునా కదా? కాబట్టి మన పని ఒకవేళ లేదు, నాకు ఇంకొక విషయం అవును అయినాక సైడ్ వాల్యూ కూడా ఉంది, ఇంకా కొంచెం టైం ఉంటే యూజ్డ్ కూడా అయిపోతుండే. కానీ టైం లేదు, నెలకు 30 రోజులే ఉంటాయి కదా. 30 రోజులు చాలా హార్డ్ వర్క్ చేసిన. కాబట్టి మనం ఏదైనా సరే పిన్ ఎప్పుడు ఆగదు. మన పని మనం చేసుకుంటూ పోతే 100% అవుతుంది. విత్ సిస్టమ్ తోటి పని చేయండి, వితౌట్ సిస్టమ్ వద్దు. ఓకేనా? ఇది క్లియరా? మనకు కోర్ లొకేటర్ సైడ్ వాల్యూమ్ ఇది ఓకే కదా. ఇంకా మనకు 3 స్టెప్ చాలా ఈజీగా ఇంతేనా అనిపిస్తుంది చెప్తా. ఖచ్చితంగా చేస్తే అంతే సింపుల్. ఇప్పుడు మనం సెల్ఫీ ఇందాకనే చెప్పినాం కదా, 200 PV అంటే ఎంత అమౌంట్? 200 PV ఎంత? ₹6,000. ఓకేనా? ఇప్పుడు ₹6,000 మనం సెల్ఫీ తీసుకుంటున్నాం. నేను ఒకవేళ ఇంకా కొంచెం 6,000 కాకుండా 160 PV చెప్తాను నేను. ఇంకా మీకు ఈజీ ఉంటుంది. మీరు ఇదే చేయండి, నేను ఇంకా కొంచెం తక్కువనే చెప్తా. 160 PV. ఓకేనా? 160 PVకి ఎంత అవుతుంది? 5,000 అవుతుంది కదా. 200 PV వేయండి, కానీ నేను కొంచెం తక్కువనే చెప్తున్నా. ₹5,000 మనం సెల్ఫీ కొనుక్కున్నాం. నేను ఈ మంత్ ఏదైతే ఫస్ట్ మంత్ స్టార్ట్ అయిన మంత్ అది జనవరి అనుకోండి, ఏమని అనుకోండి, అది అనుకుందాం. స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉంటే నాకైతే తెలియదు. కరెక్టేనా? జనవరి నెల ఇప్పుడు సపోజ్ నేను ఒక్కరినున్నా ప్లస్ ఒకరికి జాయిన్ చేయించిన. ప్రతి నెల ఒక్కొక్కరికి చేయించవచ్చా? ప్రతి నెల ఈ బిజినెస్లో ఇప్పుడు నేను ఒక ₹5,000 ప్రొడక్ట్ తీసుకున్నా. సేమ్ ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల చేయవచ్చా? ఒక్క నెల మొత్తంలో ఒక్కరికన్నా ప్రొడక్ట్ ఇప్పించవచ్చా? ఒక నెల మొత్తంలో ఒక్కరికి ఇప్పించవచ్చా? ఒక్కరికి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మంత్ నేను ఒక్కరికి ఇప్పించిన. ఎంతమంది అవుతారు? నేను ఒకరినున్నా ఒకరిని జాయిన్ చేయించిన. ఇద్దరం అవుతామా? అవునా? అనుకుందాం. సెల్ఫీ ₹5,000 అనుకుందాం. ఇప్పుడు రెండో నెల ఈ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఒక్కొక్కరిని జాయిన్ చేపిస్తే ఎంతమంది అవుతారు? 2 + 2 4. థర్డ్ మంత్ సేమ్ ఈ 4 ప్లస్ ఎంత అవుతారు? మీరే చెప్పండి. లెక్క మీరు చెప్తుంటే నేను రాస్తే బాగుంటుంది. 8 ఎంత? 3వ నెలనా? ఓకే. 4th మంత్ 8 ప్లస్ ఓకే 16. 5th మంత్ 16 ప్లస్ సారీ ఎంత? 32. 6th మంత్ 64. 128. 8th మంత్
ఎంత అవుతారు? 256. నేను 8 నెలల వరకు చెప్పిన. ఒకవేళ దీనికి ఇంకో 4 నెలలు అడిషనల్గా యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను 8 నెలల వరకు చెప్పింది, ఇంకో 4 నెలలు అడిషనల్గా. నేను ఈ కిరీట్లోనే 4 నెలలు చెప్తే ఎంత? మన అందరం జూమ్లో ఉన్నాం సార్. మేడం పేరు యూసిడి బాలలక్ష్మి మేడం. 1 ఇయర్ అవుతుంది కదా సార్. ఎంత ఆమె చెక్కు? 1,05,000 1 ఇయర్లో తీసుకుందా లేదా? సేమ్ ఇట్లనే ప్లాన్ చేసిన వాళ్ళు తీసుకుంటారు, ప్లాన్ చేయని వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి, ఆమె ఏం చదువుకోలేదు మేడం, ఏం చదువుకోలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు ఏదన్నా నేను చదువుకున్నా నాకు తెలుసు అనుకుంటేనే అదొక ఈగోలాగా అయిపోతుంది. అంటే నాకు అన్ని తెలుసు అనుకుంటే వాళ్ళేమో అక్కడనే ఆగిపోతున్నారు. అప్లై అని చెప్పింది, సిస్టమ్ చెప్పింది పాటించుకుంటా ఇన్నోసెంట్గా పనిచేసే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఒకరిని చూసినా కూడా ఇంత సింపుల్గా సక్సెస్ కావచ్చు. ఇట్లా వేసుకుంటే పోతే 3 ఏళ్లలో డీసీ కావచ్చా లేదా? 2 నుంచి 3 ఏళ్లలో కావచ్చు. ఇంకా నేను సంవత్సరం వీటినే కరెక్ట్ చెప్పింది అనుకో, 2 ఏళ్ళు కూడా పట్టదు డీసీ కావడానికి. ఓకేనా? ఇది ఒకటి. ఇందాక 500 రూపీస్ సర్కిల్ చెప్పిన, ఇది కూడా ఇది చాలా సింపుల్. ఇది ఎవరికైనా చెప్పడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఇంకొక విషయం కూడా యాడ్ చేస్తా. ఇది 1,00,000 రూపాయల చిట్టికి ఎంత కడతాం మనం? 1,00,000 రూపాయల చిట్టి గురించి ఎంత కడతాం? ప్రతి నెల 5,000 రూపాయలు కడతాం. 5,000 రూపాయలు చిట్టికి కడతాం మనం. ఇప్పుడు బయట ఏదైతే మనం పనిచేస్తాం కదా, యావరేజ్ ఇన్కమ్ ఎంత సంపాదించవచ్చు సార్? యావరేజ్ ప్రతి నెల ఎంత సంపాదించవచ్చు? 15,000-20,000. అవునా కదా? ఒకవేళ అంతకంటే ఎక్కువ సంపాదించాలంటే అందరికి పాసిబుల్ కాదు, యావరేజ్ అనుకుందాం. 20,000 సంపాదించే వ్యక్తి, 20,000 30,000 సంపాదించే వ్యక్తి 5,000 పక్కకి వేస్తున్నాడు అనుకుందాం బయట. ఇప్పుడు ఈ 5,000 ఎన్ని నెలలు కట్టాలా చిట్టి? ఎంత? 20. ఎంత అవుతుంది? 1 lakh అవుతుంది. అవునా? 1 lakh. మనకు అడిషనల్గా కొంచెం ఎక్కువ ఇస్తారు కదా, ఎంత ఇస్తారు లాస్ట్కి ఎత్తుకుంటే? 1,20,000. 1,20,000. ఓకే, 1,20,000 రూపాయలు. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, ప్రతి ఒక్కరు చేసే పని ఎంతో కొంత కష్టపడాలి, 1,00,000 రూపాయలు చిట్టి కట్టాలి, 1,20,000 రూపాయలు తీసుకోవాలి 20 నెలలకు. అవునా కదా? ఈ 5,000 పక్కకేసి 20 నెలలకు 1,20,000 చేసుకోవడం బెటరా? అదే చిట్టి పైసలు మన వెస్టీలో సామాన్ కొనుక్కు మన ఇంట్లో వాడుకునేటి, ఎట్లయినా బయట కొంటున్నాం. ఇదే 5,000 మన ఇంట్లో కొనుక్కొని ఈ 5,000 పక్కకేసేటోళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ ఇప్పుడు ఈ 5,000 చిట్టి కడుతుడు, ఇంట్లో ఖర్చు అయితే ఆగదు కదా, ఇంట్లో మళ్ళీ అడిషనల్గా అట్నే ఉంటుంది. నేనేమంటా అంటే, ఈ సండే రోజు మటన్ తెచ్చుకునే కాడ చికెన్ తెచ్చుకోవడం అవన్నీ ఏం అవసరం లేదు. ఏం పక్కకి వేయాల్సిన ఆలోచన ఏం చేయకుండా ఓన్లీ మన వెస్టీలో ప్రతి నెల 5,000 కొనుక్కుంటూ, ఏం పక్కకి వేయకుండా సరే 5,000 కొనుక్కుంటూ ఒక 10 మందికి ఇదే నేర్పించుకుంటూ సేమ్ ఈ సిస్టమ్తో పని చేసుకుంటూ పోతే సంవత్సరంలో నెలకు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు బయట ఉన్న ఆలోచన ఇట్లుంటుంది, వెస్టీలో అదే ప్రతి నెల 5,000 రూపాయలు తీసుకొని మనమే వాడుకుంటాము. ఇంకొకటి ఈ అడిషనల్ ఏదైతే చిట్టి పైసలు కాకుండా ఖర్చు చేసే దాంతో ఇంకా ఎంజాయ్ చేయవచ్చు. అవునా కదా? సార్ ఇన్కమ్ ఎంత? 18 లక్షలు నెలకు. ఇప్పుడు 20 నెలలకు 1,00,000 కట్టుకుంటూ పోతే మన జీవితం అయిపోయిన తప్ప మనం ఎన్నడూ డబ్బులు సంపాదించలేము. ఇంకొకటి, ఒకవేళ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆయన జీవితం మొత్తం తారబోయి బిడ్డ పెళ్లి చేయాలి. ఒకవేళ ఇద్దరు అనుకో, ఆయన పోయేంత వరకు కూడా అప్పులు తీరాయి. అవునా కదా? అదే వెస్టీలో ఒక 3 to 5 years ఉంటే నెలకు 5 లక్షలు 10 లక్షలు, శ్రీనివాస్ సార్ లెక్క 18 లక్షలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి వెస్టీని అర్థం చేసుకోండి. మంచి ప్లాట్ఫామ్, అందరు డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. కొన్ని రోజులకే సక్సెస్ రావాలని చూస్తే మాత్రం రాదు. ఇప్పుడు మనం చేసే పని సాలరీ గురించి పని చేస్తున్నామా, లైఫ్ అంటే సక్సెస్ అంటే నెల నెల వచ్చే జీతమా, లేకుంటే కంప్లీట్ లైఫ్ చేంజ్ అవడమా? ఇప్పుడు సక్సెస్ అంటే శ్రీనివాస్ సార్ సలీం సార్ లాగా ఉంటే చాలు కదా, అదే కదా సక్సెస్ అంటే. ఇప్పుడు దాని గురించి ఏం చేయకుండానే, అంటే కనీసం నెలకు ఒక్కరికి ఏం కష్టపడకుండానే సక్సెస్ వస్తుందా? సక్సెస్ అంటే మన కాందాన్లో ఇప్పటి వరకు చేయలేదు, మనం చేసినట్టే కదా. అవునా కదా? ఇప్పుడు ఇప్పటి వరకు మనకు కార్ లేదు, ఒకవేళ ఉంటే సెకండ్ హ్యాండ్ కారు, లేకుంటే ఒకవేళ కారు ఉన్నా కూడా మనం యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు శ్రీనివాస్ సార్ని అడిగితే మీ కాందాన్లో ఎవరైనా బెంజ్ కార్ తీసుకొని 18 లక్షలు ఎవరైనా ఉన్నారా అంటే ఉంటారా?
మరి మన కార్నర్లో కూడా మనమే ఉంటాం. అట్లా ఉండాలనుకుంటే వెస్టిల్నే ఉండాలి, అవునా కాదా? కాబట్టి అర్థమైంది. అందుకే ఎవరు నో అన్నా నేను వెస్టిల్నే ఉంటా, అవునా కదా? ఇప్పుడు శ్రీనివాస్ సార్ సలీం సార్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చెప్పినప్పుడు నేను నో అని చెప్పిన. ఎందుకు నో అని చెప్పిన అంటే నాకు ప్లాన్ అర్థం కాకనా అంటే కాదు, ఆ రోజు ఉన్న కంఫర్ట్ జోన్. శ్రీనివాస్ సార్ నాకు ఏం చెప్పిందంటే ఒక సంవత్సరం 2 ఏళ్ళు 2 years కమిట్మెంట్లో చేసుకుంటే నెలకు 1,00,000